హలో వివర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎంసెట్ జేఈలో ర్యాంక్ రాలేదా? ఇండియాలో టాప్ యూనివర్సిటీలు ఏమున్నాయని సెర్చ్ చేస్తున్నారా? ఒక మంచి యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనుందా? అయితే పంజాబ్లోని గురుకాశీ యూనివర్సిటీ నార్త్ ఇండియాలోనే టాప్ యూనివర్సిటీ, నాక్ అక్రిడేషన్ A++ గ్రేడ్ ఉన్న యూనివర్సిటీ, ప్లేస్మెంట్స్తో భాగంగా 2000కు పైగా టాప్ కంపెనీలతో టైఅప్ ఉన్న యూనివర్సిటీ, అంతేకాకుండా మరెన్నో స్పెషాలిటీస్ ఉన్న యూనివర్సిటీ. కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీలో చదివి సెటిల్ అయ్యారు. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అనుకున్న విధంగా ఎదిగారు. మరి ఈ యూనివర్సిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. నమస్తే పవన్ రెడ్డి గారు. నమస్తే అండి. అసలు గురుకాశీ యూనివర్సిటీని ఎప్పుడు స్టార్ట్ చేశారు? దీని వెనుకున్న మెయిన్ మోటో ఏంటండి? మనకి గుర్లాబ్ సింగ్ సిద్ధు గారండి 1998లో హీఈస్ ఫ్రమ్ ఎన్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. పంజాబ్లో ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీకి బిలాంగ్ అవుతారు వీళ్ళు. వాళ్ళ బ్రదర్ సుఖ్రాజ్ సింగ్ సిద్ధు గారు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వాళ్ళకున్న ఆలోచనతో 1998లో ఒక చిన్న ఐటీఐ అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ లాగా స్టార్ట్ చేశారు బఠిండా, పంజాబ్లో. ఆ రోజు నుంచి ఒక్కొక్క స్టెప్ డెవలప్మెంట్ అవుతూ వచ్చి ఇవాళ చూసుకున్నట్టయితే అది ఒక పెద్ద ప్రాంగణం, ఒక మహా ఉద్యమంలా దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు ఇన్ని సంవత్సరాలు. గురుకాశీ యూనివర్సిటీ క్యాంపస్ ఎన్ని ఎకరాల్లో ఉంటుందండి? మొత్తం ఎంత ఉంటుంది? ఇది ఒక మెయిన్ క్యాంపస్ గురుకాశీ బాలాజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అన్నదైతే ఒక పెద్ద సామ్రాజ్యం అండి. దాంట్లో ఎస్పెషల్ గా ఈ గురుకాశీ యూనివర్సిటీ బఠిండా, పంజాబ్ చూసుకున్నట్టయితే కంప్లీట్ గా ఒక 200 acres ఉంటుంది వీళ్ళ కంట్రోల్లో. దీని అండర్ లో మల్టిపుల్ ఆప్షన్స్ మనకి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే మెయిన్ అవార్డ్స్ ఏమైనా వచ్చాయా గురుకాశీ యూనివర్సిటీకి? గురుకాశీ యూనివర్సిటీకి ప్రతి సంవత్సరం చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కెనడా బేస్డ్ అవార్డ్స్ కానీ, నేషనల్ లెవెల్ అవార్డ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ వాళ్ళ ప్రజెంటేషన్స్కి కానీ, ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ యూనివర్సిటీ అవ్వడానికి ఈ అవార్డ్స్ కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్ అని మనం గర్వంగా చెప్తాం. అది స్పోర్ట్స్ విషయంలో ఎస్పెషల్గా నెంబర్ 1లో ఉంటుంది. కల్చరల్ యాక్టివిటీస్, పంజాబ్ అంటే కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, ఆర్మీలో మన వాళ్ళు హైయెస్ట్ పొజిషన్స్లో ఉన్నారు, నేవీలో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా, ప్రతి ఒక్క స్ట్రీమ్లో కూడా హైయెస్ట్ అవార్డ్స్ ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ గురుకాశీ. గురుకాశీ యూనివర్సిటీకి యూజీసీ, ఎన్ఏఏసీ లాంటి అక్రిడేషన్స్ ఉన్నాయండి? మనం ఎన్నో వందల యూనివర్సిటీలు చూస్తున్నాం ఈరోజు మార్కెట్లో. కాంపిటీషన్, ఒకరు దాన్ని ఫైనాన్షియల్గా ముందుకు తీసుకెళ్తారు, ఇంకొకరు వాళ్ళకున్న టెక్నాలజీని బట్టి, వాళ్ళకున్న సబ్జెక్ట్ని బట్టి ముందుకు తీసుకెళ్తారు. గురుకాశీ యూనివర్సిటీ ఎప్పుడు ఒక సబ్జెక్ట్, ఒక టెక్నాలజీ, ఒక నాలెడ్జ్లో ముందుకు తీసుకెళ్లడంలో నెంబర్ 1గా ఉంది. కాబట్టి యూజీసీ కేటగిరీ 1 అండి. ఒక ర్యాంకింగ్ వైజ్ చూసుకుంటే ఇండియాలో అతి తక్కువ యూనివర్సిటీస్ కేటగిరీ 1లో ఉంటాయి. ఒక విధంగా కంపేర్ చేసుకుంటే ఐఐటి ఈక్వల్ గ్రేడ్లో వస్తుంది. యూజీసీ కేటగిరీ 1 పొజిషన్లో ఉంది గురుకాశీ యూనివర్సిటీ. దీంతో పాటు నాక్ అక్రెడిషన్ మనకు అందరికీ చాలా ఫెమిలియర్. నాక్ బి గ్రేడ్ అంటారు, సి గ్రేడ్ అంటే పట్టించుకోరు, బి గ్రేడ్ B+, B++, నాక్ ఏ గ్రేడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేటస్, A+ దాన్ని మించండి. దాంట్లో కూడా హైయెస్ట్ అంటే నాక్ A++. దాంట్లో కూడా స్కోరింగ్ చూసుకున్నట్టయితే నాక్ A++ అక్రెడిషన్ విత్ 3.57, వన్ ఆఫ్ ద హైయెస్ట్ అక్రెడిటెడ్ స్కోర్ ఆల్ ఓవర్ ఇండియాగా గురుకాశీ యూనివర్సిటీ. గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే గురుకాశీ యూనివర్సిటీ ముఖ్యంగా సాధించినటువంటి ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయండి? ప్రతి ఒక్క స్టెప్లో అచీవ్మెంట్ అండి. అది స్టార్టింగ్ ఫ్రమ్ ప్రోగ్రామ్స్ నుంచి, కండక్ట్ చేయడం నుంచి చూసుకున్నట్టయితే అందులో ఉన్న కోర్సెస్ కానీ, అది కండక్ట్ చేసే కల్చరల్ ఈవెంట్స్ కానీ, అది కండక్ట్ చేసే ఖేలో గేమ్స్ అని జరుగుతాయి, నేషనల్ లెవెల్ గేమ్స్. ఎక్కడెక్కడి నుంచో పిల్లలు వస్తారు, అప్పుడప్పుడు ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ గేమ్స్కి పార్టిసిపేట్ చేయడం చూస్తుంటాం. లాస్ట్ ఇయరే ఆర్చరీ కాంపిటీషన్ జరిగింది, జావెలిన్ కాంపిటీషన్ జరిగింది, క్రికెట్, నెక్స్ట్ ఈ కామన్ గేమ్స్ అయితే రెగ్యులర్గా గురుకాశీలో జరుగుతూనే ఉంటాయి. ఇది స్పోర్ట్స్కి, ఎంటర్టైన్మెంట్స్కి సంబంధించి. ఎడ్యుకేషన్కి అయితే వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫేమస్, ఇప్పుడు మనం చూస్తున్న సబ్జెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. దాని మీద కూడా వరల్డ్ హైయెస్ట్ సుమిట్స్, కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేసిన యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ.
తెలుగు రాష్ట్రాల్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ. వీటన్నింటినీ కాదని ఎందుకు గురుకాశీ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ చదువుకోవాలండి? ఒక స్టూడెంట్ ఏం హోప్ చేస్తారండి, స్టూడెంట్కి పేరెంట్స్కి ఏం కావాలి, ఈ మధ్య ఫైనాన్షియల్గా కొంతమంది స్ట్రాంగ్ ఉన్నారు, లేదంటే వాళ్ళ పిల్లల కోసం ఎంత కావాలన్నా తల్లిదండ్రులు కష్టపడి ఖర్చు పెడతారు. ఖర్చైనా ఒక చిన్న ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుంటే, అంటే వీఆర్ నాట్ నేమింగ్, ఒక దాని పేరు కాకుండా ఒక చిన్న కాలేజ్ తీసుకున్నా 10 లక్షలు మినిమం ఫీజు ఉన్నది. దాంట్లో ఏమున్నాయి ఏం లేదు. జనరల్గా యూనివర్సిటీ అంటే దాని పర్మిషన్స్, దానికి కావాల్సిన పర్మిషన్స్ దానికి ఉంటాయి. కానీ పర్మిషన్ ఒక్కటి సరిపోదండి, పర్మిషన్స్లో లెవెల్స్ ఉంటాయి. మనం యూజీసీ కేటగిరీ 1 NAC A++ చెప్పుకున్నట్టే ఒక 1 or 2 బిల్డింగ్స్ ఉన్న యూనివర్సిటీనే ఇంత చార్జ్ చేస్తున్నప్పుడు, ఇక్కడ నుంచి ఢిల్లీ దగ్గర వెళ్ళి బఠిండా పంజాబ్లో ఢిల్లీ నుంచి ఒక 3-4 hours జర్నీ చేసి 500 మంది తెలుగు విద్యార్థులు అక్కడి నుంచి కంప్లీట్ చేశారు. స్టిల్ 500 తెలుగు స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నారండి. వాట్ ఎవర్ మైట్ బి ద కోర్సెస్ లైక్ బీఎస్సీ అగ్రికల్చర్ అనుకోండి, బీటెక్, సిఎస్సి, ఏఐఎంఎల్ విత్ సమ్ క్వాంటమ్ టెక్నాలజీ స్పెషలైజేషన్ జరుగుతున్నప్పుడు బెస్ట్ అట్మాస్ఫియర్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ ఫ్యాకల్టీస్, బెస్ట్ టెక్నాలజీతో పాటు చాలా కంఫర్టబుల్ ఫీజ్ స్ట్రక్చర్ కావాలన్నప్పుడు గురుకాశీ ఈజ్ ఓన్లీ ప్రిఫరెన్స్ అని మనం చెప్తాం. అంటే పంజాబ్లో ఉన్న గురుకాశీ యూనివర్సిటీతో కంపేర్ చేసుకుంటే, అంటే ఇతర యూనివర్సిటీలని ఈ యూనివర్సిటీతో కంపేర్ చేసుకుంటే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటండి? పర్మిషన్స్లో నెంబర్ 1, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నెంబర్ 1, ఫ్యాకల్టీలో నెంబర్ 1, స్టూడెంట్స్ అవుట్ రీచ్లో నెంబర్ 1, స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళడంలో, లోకల్ ప్లేస్మెంట్ అవ్వడంలో కానీ, ఒక బిజినెస్ ఎంటర్ప్రీనర్గా తయారవ్వాలనుకున్నా కానీ ప్రతి దాంట్లో నెంబర్ 1గా వాళ్ళ స్టూడెంట్స్ని నిలబెడుతూ కావాల్సినంత మటుకే ఇంటేక్ని తీసుకుంటూ వాళ్ళకి కావాల్సినంత రీచ్ ప్రొవైడ్ చేస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద స్పెషల్ కాన్సన్ట్రేట్ చేస్తూ స్టూడెంట్ని ఫైనల్గా వాళ్ళకి కావాల్సిన డెస్టినేషన్కి పంపించడంలో కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇటు పేరెంట్కి కూడా ఫీ స్ట్రక్చర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాసిబుల్, లోయెస్ట్ కంఫర్టబుల్ ఫీ స్ట్రక్చర్గా నిలిచింది కాబట్టి గురుకాశీ నెంబర్ 1గా ఎప్పుడు కూడా చెప్పుకుంటాం. సో మన తెలుగు స్టేట్స్లో ఉన్న స్టూడెంట్ గురుకాశీ యూనివర్సిటీలో చదువుకుంటే వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటండి? ఇప్పుడు ఇక్కడ ఎన్ని కాలేజెస్, ఎన్ని యూనివర్సిటీస్ కొత్తగా వస్తున్నాయి. ఒక నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఎందుకంటే ఎన్నో కంట్రీస్ నుంచి పిల్లలు ఉన్నారు, ఎన్నో స్టేట్స్ నుంచి. యూనిటీ ఇన్ డైవర్సిటీ అండి. గురుకాశీ ఈజ్ రన్ బై ఎసిక్ కమ్యూనిటీ. గుర్లాబ్ సింగ్ సిద్ధు, సుఖ్రాత్ సింగ్ సిద్ధు గారు మన మేనేజ్మెంట్. నెక్స్ట్ వీళ్ళు చాలా యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నది మనకు చూపిస్తారు. ఒకటే దగ్గర ఉన్నట్టు కాకుండా అట్లనే అబ్రాడ్ వెళ్ళాలంటే కూడా చాలా స్ట్రెంగ్స్ ఉన్నాయి ఈ మధ్య మార్కెట్లో. మన క్యాపిటల్ సిటీకి దగ్గరలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా చాలా ప్లెజెంట్ క్లైమేట్లో గురుకాశీ యూనివర్సిటీ అన్నది ఉంది. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కానీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ తెలుసుకోవాలనుకున్నా కానీ, ఒక మంచి అట్మాస్ఫియర్లో కంఫర్టబుల్గా చదువుకోవడానికి, కంఫర్టబుల్ ప్లస్ స్టూడెంట్ వాళ్ళ ఫ్యూచర్ని ఎలా కావాలంటే అట్లా సెట్ చేసుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్న యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. గురుకాశీ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు ఎలాంటి కంపెనీలో వర్క్ చేస్తున్నారండి? చాలా టాప్ కంపెనీస్ అండి. IBM దగ్గర నుంచి, యాక్సెంచర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇన్ఫోసిస్ ఉన్నది. అగ్రికల్చర్కి సంబంధించి కూడా చాలా డిఫరెంట్ ఆర్గనైజేషన్, ఈవెన్ గవర్నమెంట్ కంపెనీస్లో చాలామంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. మన స్టేట్స్లో కూడా వెళ్ళి చదివి వచ్చిన వాళ్ళు పిల్లలు చాలా దగ్గరలో మంచి అవకాశాలు పొంది ఉన్నారు. కంపెనీస్ ప్రతి ఒక్కటి అండి, మోర్ దెన్ 300 కంపెనీస్తో ఆ గురుకాశీ యూనివర్సిటీ అన్నది. ఎందుకంటే NAC A++ యూజీసీ కేటగిరీ 1 ఎప్పుడైతే స్టేటస్ వచ్చిందో మ్యాక్సిమం స్టూడెంట్స్ వాళ్ళ బెస్ట్ పొజిషన్స్లో ఉన్నప్పుడే వస్తుంది. పోలారిస్ స్టార్టింగ్ లెవెల్ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర నుంచి, ఆసోస్ దగ్గర నుంచి చాలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, పేటిఎం దగ్గర నుంచి, యాక్సెంచర్ దగ్గర నుంచి, IBM దగ్గర నుంచి, విప్రో ఉంది, మహేంద్ర ఉన్నది, చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఇండియాలో అబ్రాడ్లో జాబ్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా మన దగ్గర నుంచి ఉన్నారు. మెయిన్గా మన తెలుగు రాష్ట్రాల నుంచి మనం ఇన్ని సంవత్సరాలు 100% ICAR అక్రెడిషన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అక్రెడిషన్ వచ్చిన ఫస్ట్ యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. వాయిస్ సంపాదించింది. ఇది అగ్రికల్చర్ BScకి చాలా ఇంపార్టెంట్ అండి. జీవో నెంబర్ 64 ప్రకారం ఏ స్టూడెంట్ అయినా అగ్రికల్చర్ BSc చేసినప్పుడు 100% గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ICAR అక్రెడిషన్ యూనివర్సిటీలో మాత్రమే చదవాలి. గురుకాశీ యూనివర్సిటీలో BSc అగ్రికల్చర్కి ICAR అక్రెడిషన్, NAC A++ యూజీసీ కేటగిరీ 1 స్టేటస్, దీంతో పాటు 32 స్పెషల్ MOUs, అప్రూవల్స్ అండ్ అక్రెడిషన్స్ ఉన్న యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. ప్లస్
బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ చాలా ఫేమస్గా ఉంది, లీడింగ్లో ఉంది మార్కెట్లో మనం చూస్తున్నాం. దాంతోపాటు క్వాంటమ్ టెక్నాలజీని యాడ్ చేసిన మొట్టమొదటి యూనివర్సిటీ. ఓకే, అంటే ఈ క్వాంటమ్ టెక్నాలజీని యాడ్ చేయడం అంటే ఏంటండి? ఆ కోర్స్ గురించి కొంచెం చెప్పండి. క్వాంటమ్ అనేది ఒక స్పెషల్ కోర్స్గా ఫ్యూచర్లో డెవలప్ అవ్వచ్చేమోనండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక యాక్యురసీ, ఒక స్పీడ్ ప్లస్ సెక్యూరిటీ మూడు కలిపి ముందుకెళ్ళాలంటే 90sలో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కంప్యూటర్స్ అంటే ఏంటో మనకి ప్రాపర్గా తెలియదు. కంప్యూటర్ అనేది ఎంతో వస్తుందంట అని మనం విన్నాం. ఆ తర్వాత మొబైల్స్ స్టార్టింగ్ లెవెల్ డెవలప్ అయినాయి. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. అది దాటిన టెక్నాలజీ నడుస్తుంది. కానీ ఇప్పుడున్న స్పీడ్కి, ఇప్పుడున్న రిక్వైర్మెంట్ ఉన్న ఫాస్ట్నెస్కి మనకి అంతకు మించి కావాలి. క్వాంటమ్ టెక్నాలజీ అన్నది ఎప్పుడో 40 years బ్యాక్ నుంచి మనకి ఉన్నది. కానీ ఇప్పుడు దాని డెవలప్మెంట్ చాలా ర్యాపిడ్గా జరుగుతుంది. ఒక సాధన విధానం, అదొక మొబిలిటీ ఫోర్స్ అని మనం చెప్పుకోవచ్చు. అదొక జనరల్ పబ్లిక్కి అర్థం కావాలంటే ఒక బిగ్గెస్ట్ లెవెల్ ఆఫ్ కంప్యూటింగ్, ఒక స్పీడ్ లెవెల్ ఆఫ్ కంప్యూటింగ్. ట్రెడిషనల్ కంప్యూటర్స్తో కంపేర్ చేస్తే మనకున్న వర్క్ స్పీడ్గా జరగాలి, చాలా ర్యాపిడ్గా జరగాలి. నార్మల్ కంప్యూటర్ ఒక 10 సంవత్సరాలు లేదా ఇంకా చెప్పాలంటే 100 సంవత్సరాల్లో చేయగలిగే పని ఇది ఈవెన్ మినిట్స్లో చేయగలిగే కెపాసిటీ ఉన్న. ఓకే, అంటే ఎలాంటి టెక్నాలజీస్ నేర్చుకుంటారు స్టూడెంట్స్ ఇందులో? నార్మల్ టెక్నాలజీస్ను దాంట్లో ఎన్వేల్ చేస్తారండి. దానికి అవసరమైన క్యూబిట్స్ అని ఇప్పుడు ఇక్కడ మనం బిట్స్లో ఎట్లా ప్రాసెస్ చేస్తామో నార్మల్ కంప్యూటర్స్లో, అక్కడ క్యూబిట్స్లో మనం దాన్ని ప్రాసెస్ చేస్తాం. దానికి కావాల్సిన స్పెషల్ సాఫ్ట్వేర్స్ అన్నవి మనం అప్పుడు అదొక సాఫ్ట్వేర్ అన్నది కాదు, అదొక విధానం అనమాట. ఒక చిన్న కంప్యూటర్ కానీ ఇది ఒక -degreesలో చాలా హైయెస్ట్ ర్యాపిడ్నెస్లో ఇది ఆపరేట్ అవుతుంది. కాబట్టి దీనికి కావాల్సిన అట్మాస్ఫియర్ కూడా -degreesలో, క్లైమేట్ కూడా చాలా కోల్డ్ కంట్రోల్డ్ క్లైమేట్లో దీన్ని ఆపరేట్ చేస్తారు. ఎస్పెషల్గా మనకి షోర్స్లో, షోర్స్ అండ్ ఓషన్స్లో ఇలాంటి దగ్గర ఆపరేట్ చేస్తూ దీని టెక్నాలజీ వినియోగం అన్నది మాత్రం సిటీకి మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. దానికి ఒక ఇన్పుట్ ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అది ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ కూడా మైక్రో అండ్ నానో సెకండ్స్లో కూడా దాని అవుట్పుట్ అన్నది మనం చూసుకోవచ్చు. ఎంత పెద్ద సొల్యూషన్ లేని ప్రాబ్లం ఇచ్చినా, ఇప్పుడు ఒక రాకెట్ సైన్స్ ఉంది, ఒక హెల్త్ సైన్స్ ఉంది. ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన కోవిడ్ అనాలిసిస్ తీసుకుందాం. ఎక్కడో ఒక దగ్గర జెన్యూ లెవెల్లో జరిగిన సెల్ అండ్ జెన్యూ లెవెల్లో జరిగిన అనాలిసిస్ని కూడా వితిన్ సెకండ్స్లో మన ముందు ఉంచగలిగింది. అది క్వాంటమ్ టెక్నాలజీ సపోర్ట్ తీసుకోబట్టి అంత స్పీడ్గా జరిగింది. నెక్స్ట్ యాక్యురసీ, ఎంత యాక్యురేట్గా మనకు ఆన్సర్ ఇస్తుంది. అప్రాక్సిమేట్లీ అని మనం అనుకుంటాం. అప్రాక్సిమేషన్ అన్నది అవసరం రాకుండా యాక్యురసీగా ఎలా, ఇప్పుడు ఒక టెక్నాలజీ మనం వేరే కంట్రీ ఇంత స్పీడ్లో ఉంది, మన కంట్రీ మెట్రో ట్రైన్ 12 గంటల 20 నిమిషాల 20 సెకండ్లుగా ఆగుతుంది అని మనం అప్పుడప్పుడు మనం రీల్స్లో చూసుకోవడం వరకే సరిపోతుంది. మన దగ్గర అట్లా ఎప్పుడు జరుగుతుంది అని మనం జనరల్ పబ్లిక్ ఆలోచిస్తాం. అలాంటి యాక్యురసీ రావాలంటే క్వాంటమ్ టెక్నాలజీ సపోర్ట్ అన్నది మనం తీసుకోవచ్చు. అంటే క్వాంటమ్ టెక్నాలజీ ఫ్యూచర్ టెక్నాలజీ అని చెప్తున్నారు. అవునండి. సో ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయండి ఇందులో? ప్రతి ఒక్కటి దాని ద్వారానే జరుగుతుంది. ఈ రోజు మనం ఈ స్టూడియోలో ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నది టెక్నాలజీ. ఇప్పుడు ఏమీ లేనప్పుడు బ్యాంక్లో మనకి అకౌంటింగ్ జరగలేదా? జరిగింది, బుక్స్లో రాసుకున్నాం. ఆ తర్వాత బేసిక్ డేటాబేస్ మీద నడిచింది. ఈరోజు చాలా స్పీడ్గా మొబైల్లో కూడా మనం బ్యాంకింగ్ చేసుకోగలుగుతున్నాం. అట్లనే క్వాంటమ్ టెక్నాలజీ లేనప్పుడు మనం బతకలేదంటే ఆ రోజు అప్పుడు ఫ్యూచర్లో మనకు రాబోయే అవసరానికి దాని ర్యాపిడ్నెస్ మనకి అవసరం. ఇప్పుడు ఒకప్పుడు నాకు విజయవాడ తెలియదండి, నేను విజయవాడకి ఎలా వెళ్ళేవాడిని? అడుగుతూ వెళ్ళేవాడిని, 10 మంది అడుగుతున్నా, కార్ అయినా సరే ఇంకో దాంట్లో. ఈరోజు గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేస్తున్నాం. అట్లాగే ఆ రోజుకి ఆ టెక్నాలజీ, ఆ రోజుకి ఏం లేదండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మార్కెట్లో. ఆ స్పీడ్నెస్, ఆ యాక్యురసీ, ఆ సెక్యూరిటీ అన్నది అవసరం అన్నది మార్కెట్కి తెలిసిపోయింది. ఆల్రెడీ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. క్వాంటమ్ వ్యాలీ అని విజయవాడలో మొదలు పెట్టారు. అమరావతిలో దీని గురించి ఆల్రెడీ రీసెర్చ్ అన్నది, వర్క్ అన్నది స్టార్ట్ అయింది. అలాగే హైదరాబాద్లో కూడా ఇవాళ రేపు స్టార్ట్ అవబోతుంది. మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా దీని మీద ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్మెంట్ అన్నది, దీనికోసం 6,000 crores అన్నది ఇన్వెస్ట్మెంట్ తీసి పెట్టారు. దీని మీద రీసెర్చ్ అనుకోండి, వర్క్స్ కూడా ఫుల్ ప్లేడ్జ్డ్గా మార్కెట్లో స్టార్ట్ అయ్యాయని చెప్పండి. గురుకాశీ యూనివర్సిటీలో BSc అగ్రికల్చర్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ అని చెప్పేసి కోర్స్ అందిస్తున్నారని చెప్పి విన్నానండి. ఇదేంటండి, దీని గురించి స్పెషాలిటీ ఏంటి? ఇందాక నేను చెప్పినట్టు క్వాంటమ్ అన్నది ఒక వాడుక విధానం. ఎలాగా ముందు అగ్రికల్చర్ ఏ ఎక్విప్మెంట్స్ లేకుండా కష్టాలు పడే చేశారు, కష్టాలు దాన్నే ఇంకా ఆనందంగా చేశారు. కానీ ఫస్ట్
ఎద్దుని వాడుకునే వాళ్ళం, చేతితోటే పని చేసేవాళ్ళం. ఆ తర్వాత ఎక్విప్మెంట్స్ రావడం మొదలయ్యాయి. ఇప్పుడు దాన్ని కూడా సాఫ్ట్వేర్తో ఆపరేట్ చేస్తున్నారు, యాప్స్తో ఆపరేట్ చేస్తున్నారు. ఫార్మర్స్ కూడా ఒక అడుగు ముందుకేసి ఇలా ఆపరేట్ చేయడం మొదలుపెట్టారు. ఈరోజు మనం అనాలిసిస్ చూసుకున్నామైతే ఏ రైతు కొడుకైనా రైతుగా ఉన్నాడా? సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఎలక్ట్రికల్ ఇంజనీరు, డాక్టరు, లాయరు అయిపోయారు. నెక్స్ట్ జనరేషన్కి మనకి ఫార్మింగ్ ఎలాగా, దీని గురించే కార్పొరేట్ ఫార్మింగ్ అని ఒక సిస్టమ్ మొదలైంది మార్కెట్లో. కార్పొరేట్ ఫార్మింగ్ 1 ఎకరా 2 ఎకరాలు కాకుండా 100 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు, 10,000 ఎకరాలు కూడా ఒక చిన్న గ్రూప్ ద్వారా మేనేజ్ చేయాలి అని అంటే యాప్స్ ద్వారా మేనేజ్ చేయాలి, రోబోటిక్ కల్టివేషన్ చేయాలి. ఈ రోజుకి డ్రోన్స్ చూస్తున్నాం. వాటిని దాటి వాటి ఉపయోగం మనం వినియోగించుకోవాలంటే క్వాంటమ్ టెక్నాలజీ మళ్ళా యాక్యురసీగా, స్పీడ్గా, సేఫ్టీగా, మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వందలాది వేలాది ఎకరాలు సెన్సార్ బేస్డ్ టెక్నాలజీతో మేనేజ్ చేయాలంటే మనం క్వాంటమ్ టెక్నాలజీ యొక్క సపోర్ట్ తీసుకోవడం ఖచ్చితంగా అవసరమవుతుంది. దీన్ని ఇండియాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్న యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. అంటే అగ్రికల్చర్ సెక్టర్లో ఈ క్వాంటమ్ టెక్నాలజీ కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయండి? లైక్ ఇప్పుడు ఒక దగ్గర మనం మార్కెట్లో చూస్తుంటామండి, ఎప్పుడు పొలం దాన్ని దున్నుతాం, ఫస్ట్ పొలాన్ని దున్నుకుంటాం. ఆ తర్వాత ఎప్పుడు సీడ్స్ నాటడం, ఎప్పుడు మొదలు పెడతాం, వాటికి వాటర్ ఎప్పుడు ఇవ్వడం మొదలు పెడతాం, వాటికి ఫర్టిలైజర్ ఎట్లా ఇవ్వడం మొదలు పెడతాం, ఆర్గానిక్ ఫర్టిలైజరా మళ్ళా కెమికల్ పెస్టిసైడ్స్ ఇట్లాంటివి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి పురుగుల మందుల దగ్గర నుంచి స్టార్ట్ చేసి మొక్క పెరుగుతున్న కొద్దీ ఏ రోజు మొక్క ఎంత పెరుగుతుంది, అది ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి, దాన్ని ఎట్లా మార్కెట్ చేయాలి అన్న దాని వరకు ఈ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తీసుకొని డే బై డే కాదండి, సెకండ్ బై సెకండ్ అప్డేట్ ప్రొవైడ్ చేయడంలో క్వాంటమ్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. అదొక వాస్ట్ డేటా, బిగ్ డేటాని, ఎంత పెద్ద డేటాని తెచ్చినా కానీ ఒక 100 ఎకరాలు, 1000 ఎకరాలు, 10,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు అంతకు మించి మనం ఇచ్చినా కానీ మనకి యాక్యురేట్గా ఏం చేయాలి, దానికి ఏ పంటకి ఎలాగా, వరిలోనే ఎన్ని రకాలు ఉన్నాయి, బియ్యంలోనే ఎన్ని రకాలు ఉన్నాయి, వీట్ గోధుమలో ఎన్ని రకాలు ఉన్నాయి, కూరగాయల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఫ్రూట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి. ఈ మధ్య మునగాకు కల్టివేషన్ చూస్తున్నాము, చాలా రకాల డిఫరెంట్ ఆయుర్వేదిక్ ప్లాంట్స్, హెల్త్కి ప్లాంట్స్, చిరుధాన్యాలు, ఎన్ని రకాల ప్లాంట్స్కి ఒక మనిషి ఎంత గుర్తుపెట్టుకోగలుగుతాడు, ఎంత చేయగలుగుతాడు, దానికి ఒకసారి ఇన్పుట్ మనం ప్రొవైడ్ చేయగలిగామంటే ఒక సెన్సార్ బేస్డ్ టెక్నాలజీతో మన చేతిలో ఉన్న యాప్, మనకు అర్థమయ్యే భాషలో యాప్ ఆపరేట్ చేస్తూ ఈ సెకండ్ ఇక్కడ మనం ఏం పని చేయాలి అది కూడా మనం చేయాలా, మనకు సంబంధించిన డ్రోన్ టెక్నాలజీ వర్క్ చేస్తుందా అన్న దగ్గర నుంచి ఫైనల్గా పంట పొలాన్ని మధ్య హార్వెస్టింగ్ మిషన్స్ కూడా వచ్చేసాయి. దాన్ని హార్వెస్ట్ చేసి, ప్యూరిఫైయింగ్ చేసి, స్టాకింగ్ చేసి ఫైనల్గా కస్టమర్కి రీచ్ అయ్యే వరకు మన ప్రాసెస్ని ఎంత సింప్లిఫై చేయాలి, ఆర్గానిక్గా చేయాలా, ట్రెడిషనల్గా చేయాలా, ఎలా చేయాలి అన్న దాన్ని సెకండ్స్లో మన ముందు ఉంచే సాధనమే క్వాంటమ్ టెక్నాలజీ. దాన్ని వాడుకోగలిగామంటే మనకి కావాల్సిన ర్యాపిడ్నెస్ అన్నది దొరుకుతుంది. ఇవాళ రేపు మనకి మనకి సిటీలో, ఊర్లలో అంటే ఇప్పటికైనా కొంచెం నడుస్తుంది. సిటీలో బియ్యం కావాలంటే ఎంత ఆలోచిస్తున్నాం, మీరు ఏ రైస్ వాడుతున్నారండి, పక్కన వాళ్ళని అడుగుతాం, ఆఫీస్లో ఫ్రెండ్స్ని అడుగుతాం, మంచి బియ్యం దొరకట్లేదండి, మార్కెట్లో మంచి వెజిటేబుల్స్ దొరకట్లేదండి, ఎక్కడెక్కడో వాడు ఒక స్పెషల్ స్టోర్స్ పెట్టాడంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంది. అదే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి, ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉండాలంటే మాత్రం క్వాంటమ్ టెక్నాలజీ లాంటివి వాడామంటే చాలా కంఫర్టబుల్గా ప్రభుత్వం సపోర్ట్ తోటి ఈజీగా ముందుకు వెళ్ళడానికి యూస్ అవుతుంది. అంటే ఈ 2 కోర్సులు ఇండస్ట్రీ డిమాండ్ని బట్టి ఫ్యూచర్లో ఎలా ఉంటాయండి? ఇప్పుడు గురుకాశీ యూనివర్సిటీలో 180కి పైగా కోర్సులు ఉన్నాయండి. ప్రతి ఒక్క లా కోర్స్, హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ, మెడికల్ రిలేటెడ్, పారామెడికల్ కోర్సెస్, నర్సింగ్ కోర్స్, ఫార్మసీ కోర్స్ ఉంది, ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి, అగ్రికల్చర్ కోర్సెస్ ఉన్నాయి. 180కి పైగా కోర్సులు ఉన్న గురుకాశీ యూనివర్సిటీలో ఎస్పెషల్గా 2, 3, 4, 5 కోర్సెస్, మెయిన్గా బీఎస్సీ అగ్రికల్చర్ ఐకార్ అక్రెడిటెడ్ విత్ క్వాంటమ్ టెక్నాలజీని ఫోకస్ చేస్తున్నాం. బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ని ఫోకస్ చేస్తున్నాం, దానికి క్వాంటమ్ టెక్నాలజీని యాడ్ చేస్తూ ఫోకస్ చేస్తున్నాం. ఇంతేకాకుండా బీటెక్లోనే మనకి పెట్రోలియం ఇంజనీరింగ్, మెకానికల్ విత్ చాలా మంచి కంపెనీస్తో టైఅప్ ఉన్న కోర్సెస్ ఉన్నాయి గురుకాశీలో. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, బయో ఇన్ఫర్మాటిక్స్ కోర్స్ ఉన్నది, రకరకాల కోర్సెస్ ఉన్నాయి. కానీ ఫిజియోథెరపీ, ఇప్పుడు ఈ
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిజియోథెరపీ ఎంత చిన్న కాలేజ్ తీసుకున్నా మినిమం 10 lakhs అన్నది 4.5 yearsకి ఎక్స్పెండిచర్ అవుతుంది. గురుకాశీ యూనివర్సిటీలో అతి తక్కువ ఫీజులో 4.5 years ఇంక్లూడింగ్ హాస్టల్ కంప్లీట్ చేసేయచ్చు. ఈ 2 కోర్సెస్కి ఎలాంటి స్పెషలైజేషన్ వస్తుంది అని అంటే బీటెక్ సిఎస్సి అన్నది ఒక 30 years బ్యాక్ మనకు లేదు, కానీ ఇప్పుడు బీటెక్ సిఎస్సి అప్పట్లో యాడ్ అయింది. ఐటీ అంటే 2002, 3, 4 టైంలో చాలా డిమాండ్ వచ్చింది. ఆ తర్వాత రాను బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ అన్న కోర్సు డిమాండ్లో వచ్చింది. ఇలాగే దాన్ని మించి బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్ విత్ క్వాంటమ్ టెక్నాలజీ, ఏఐ రెవల్యూషన్ అన్నది జనరేట్ అయినప్పుడు మార్కెట్లో మనం ఎంత ఆశ్చర్యంగా దాన్ని చూస్తున్నామో, దానికి కొన్ని 100 రెట్లు 1000 రెట్లు కాదండి, 1,00,000 రెట్లు మార్కెట్ ఇంప్రూవ్మెంట్ అన్నది ఈ కోర్సెస్ వల్ల చూడబోతుంది. అగ్రికల్చర్ అన్నది ప్రతి ఒక్క మానవాళికి అవసరం కాబట్టి దాన్ని చూస్తున్నాం. కోవిడ్ లాంటి డేంజరస్ టైమ్స్ చూసినప్పుడు హెల్త్ సెక్టార్లో దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అన్న దాని దగ్గర బయో ఇన్ఫర్మాటిక్స్ యాడ్ చేస్తున్నాం. అగ్రికల్చర్ హెల్త్ మనకి ఎంత ఇంపార్టెంటో ఇదే వాస్ట్ అండి. ప్రపంచం మొత్తం అగ్రికల్చర్ ఉంది, ప్రపంచం మొత్తం హెల్త్ అన్నది ఉంది. ఈ రెండింటిని ముందుకు తీసుకెళ్లడంలో మనకి క్వాంటమ్ టెక్నాలజీ బేస్ అయిన అగ్రికల్చర్ బిఎస్సి, బీటెక్ కంప్యూటర్ సైన్స్, దీనికి ఏదన్నా సరే వీటికి రిలేటెడ్గా గురుకాశీ యూనివర్సిటీ ముందుకు తీసుకెళ్ళడానికి మా తరఫున ప్రతి స్టెప్లో రెడీగా ఉంటుంది. ఓకే, అంటే భవన్ రెడ్డి గారు, గురుకాశీ యూనివర్సిటీలో ల్యాబ్స్ కానీ, లైబ్రరీస్ కానీ, స్మార్ట్ క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయండి? స్టూడెంట్కి ఏ లిమిటేషన్ వరకు అవసరమో ఉన్న హైయెస్ట్ టెక్నాలజీని తీసుకురావడంలో ఎంత ముందుంటుందో 32 ల్యాబొరేటరీలు ఉన్న ఏకైక యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ ఫర్ అగ్రికల్చర్. ఎప్పుడైతే పెట్రోలియం కోసం మనం తీసుకున్నామో, బీటెక్ పెట్రోలియం గురించి తీసుకున్నామో, అతి దగ్గరలో రిఫైనరీ ఉందండి గురుకాశీ యూనివర్సిటీకి కేవలం 20 kilometers డిస్టెన్స్లో. ఇలాగే బీటెక్ కంప్యూటర్ సైన్స్ క్వాంటమ్ టెక్నాలజీకి ఎంతవరకు ప్రాక్టికల్స్ అవసరం ఉంటాయి, ఎంతవరకు ఫ్యాకల్టీ లెవెల్ అన్నది అవసరం ఉంటుంది, ఎంతవరకు వాళ్ళకి ఎలాంటి క్లాస్ రూమ్స్ ఎవరికి ఎప్పుడు అవసరం అవుతాయి, ప్రతి ఒక్క స్టెప్లో కేర్ తీసుకొని అది వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి గురుకాశీ యూనివర్సిటీ. ఎందుకంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు యూజీసీ కేటగిరీ 1 స్టేటస్ అన్నది, NAC A++ అన్నది, ఇలాంటి స్టెప్స్ అన్ని గమనించే మనకి రావడం అన్నది జరిగింది అనమాట గురుకాశీ. స్పోర్ట్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయండి? గురుకాశీ యూనివర్సిటీ ఖేలో గేమ్స్లో ఇండియా వైడ్ 5th పొజిషన్లో ఉంది. వరల్డ్ వైడ్ క్యాలిక్యులేట్ చేసిన టాప్ 100 పొజిషన్స్లో వన్ ఆఫ్ ద యూనివర్సిటీ. రెగ్యులర్గా ప్రతి నెల ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ లోపల పిల్లలకి బయట నుంచి వచ్చిన వాళ్ళు, నేషనల్ లెవెల్ యూనివర్సిటీస్ వచ్చిన వాళ్ళు కూడా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటారు. పంజాబ్ అంటే కల్చరల్ యాక్టివిటీస్ మనం మార్కెట్లో చూస్తూనే ఉంటాం. వాళ్ళ ఆల్బమ్స్ అనుకోండి, ప్రోగ్రామ్స్, డ్యాన్స్ కాంపిటీషన్స్ అనుకోండి, రెగ్యులర్ ఈవెంట్స్. ఇక్కడి నుంచి కూడా మన గణేష్ ఫెస్టివల్, గణపతి ఫెస్టివల్ కానీ, మన బతుకమ్మ ఈవెంట్ కానీ ప్రతి ఒక్కటి అక్కడ మన స్టూడెంట్స్ చేస్తారు. కేరళకి సంబంధించిన వాళ్ళు ఓనం చేస్తారు. బీహార్ అండ్ నార్త్ ఇండియన్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ ఫెస్టివల్స్ రెగ్యులర్గా జరుపుకుంటూ స్టూడెంట్స్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా, చాలా హ్యాపీగా వాళ్ళ టైం అనేది స్పెండ్ చేస్తున్నారు గురుకాశీ యూనివర్సిటీ. గురుకాశీ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుందండి? ఇది ఒక గురుద్వారా ఏరియా అండి. తల్వండి సాబు అనేది సిక్ కమ్యూనిటీకి చాలా ప్రెస్టీజియస్ ప్లేస్. వాళ్ళ దాన్ని ఎంత బాగా చూసుకుంటారో, మన కాలేజ్ కూడా గురు కాశీ అని అందుకే పెట్టడం జరిగింది. అంటే కాశీ అంత పవిత్ర, కాశీ అంటే ఒక పవిత్రం, అలాంటి ప్లేస్లో దీన్ని పెట్టడం అనేది జరిగింది. వాళ్లకు ఎటువంటి ఫీలింగ్స్ అక్కడ ఉండవు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఏ కమ్యూనిటీ నుంచి అని వాళ్ళు చూడరు. కానీ ఒకటే క్యాంపస్ లోపల గర్ల్స్కి స్పెషల్గా హాస్టల్స్ 3 హాస్టల్స్ ఉన్నాయి, బాయ్స్కి 6 హాస్టల్స్ ఉన్నాయి. చాలామంది తెలుగు విద్యార్థులు బయట స్టేట్స్కి వెళ్ళి హాస్టల్స్ లేక, పర్మిషన్స్ లేక ఇబ్బంది పడ్డ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. కానీ ఒకే క్యాంపస్ లోపల 9 హాస్టల్స్, క్యాంపస్ బయట 6 హాస్టల్స్ ఉన్న ఏకైక యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. హాస్టల్స్ ఉన్నాయి, బట్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? హాస్టల్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్క ఫెసిలిటీ అండి. హాస్టల్లో ఏం కావాలి స్టూడెంట్స్కి? టైంకి మంచి ఫుడ్ కావాలి, హాట్ వాటర్ కావాలి, ఇంకా వాళ్ళకు ఉండే ఫ్యాకల్టీ సపోర్ట్ ఏదైనా ఉంటే అది కావాలి, రూమ్స్ బాగుండాలి, డైలీ క్లీన్లీనెస్, నీట్నెస్ అన్నది మెయింటైన్ చేయాలి, బెడ్స్ కావాలి. ఎంతమంది ఉంటారండి ఒక రూమ్కి? రూమ్కి 3 members, 4 members రూమ్ సైజ్ని బట్టి ఉంటారండి. ఇండివిజువల్ ఆక్యుపెన్సీ అయితే గురుకాశీలో లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు లెర్నింగ్ మీద, టెక్నాలజీ అంటే ఎప్పుడు ఇంటరాక్షన్ మీద ఫోకస్ చేస్తారు. ఎవరైనా స్టూడెంట్స్కి ఏసీ కావాలన్న వాళ్ళు ఏసీ ఆప్ చేసుకుంటారు. దానికి ఒక నామినల్ డిఫరెన్స్లో రూమ్స్ అనేవి వాళ్ళకి దొరుకుతాయి. ఫుడ్ క్వాలిటీ అనేది ఎలా ఉంటుందండి? తల్లి చేసిన వంట ఎక్కడ దొరకదండి. క్వాలిటీలో వన్ ఆఫ్ ద టాప్. పంజాబ్ అంటేనే అగ్రికల్చర్కి మనం చెప్పుకున్నట్టు బాగుంటుంది. అక్కడ అగ్రికల్చర్ నుంచి వచ్చే దాంట్లో ఫుడ్ అన్నది స్టూడెంట్కి ఎంత కంఫర్టబుల్గా కావాలో అంత కంఫర్టబుల్గా ఫుడ్ దొరుకుతుంది. ఎక్కడైనా అప్పుడప్పుడు కంప్లైంట్స్ అన్నది కామన్. దాన్ని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ బెస్ట్
క్వాలిటీ చాలా బాగుంటుందండి. క్వాంటిటీకి లిమిటేషన్ లేదు స్టూడెంట్కి. ఉన్నంతలో మనం బెస్ట్ అన్నది ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము. దానివల్ల ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది మనం ఫేస్ చేయలేదు ఏ స్టూడెంట్ దగ్గర నుంచి కూడా. అంటే పంజాబ్ అంటే ఎక్కువ రోటీస్ తింటూ ఉంటారు అని చెప్తూ Yes. ఉంటారు కాబట్టి మన తెలుగు స్టూడెంట్స్కి ఫుడ్ ఫెసిలిటీస్ అనేవి ఎలా ఉంటాయి? పంజాబ్లో మనకు రోటీస్ ఎంత దూరం, నార్త్ అంటే రోటీస్ అనేది మనం జనరల్గా హోప్ అవును. చేస్తాం. పంజాబ్ ఫుడ్ అనేది ఎక్కడైనా పంజాబీ దాబాలనే వినపడుతుంటాయి. కానీ పంజాబ్లో రోటీస్ ఎంత ఉంటాయో రైస్ దానికన్నా ఎక్కువ కల్టివేట్ అయ్యే స్టేట్ కూడా పంజాబేనండి. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే బాస్మతి రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. సో మన తెలుగు వాళ్ళ కోసం తప్పదు కాబట్టి ఒక మీడియం, తెలుగు వాళ్ళతో పాటు ఇంతేమంది కేరళ స్టూడెంట్స్ ఉన్నారు, కర్ణాటక నుంచి కొంతమంది ఉన్నారు, ఇటు నార్త్ స్టేట్స్ నుంచి కూడా మన నియర్ బై స్టేట్స్ రైస్ ప్రిఫర్ చేసే స్టేట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో రైస్ అన్నది మన దాంతో 100% అని నేను చెప్పాను, కానీ ఒక 80% మ్యాచింగ్ అనేది తీసుకొచ్చారు మన స్టూడెంట్స్కి. దోశ జనరల్గా వడ ప్రొవైడ్ చేయడం, దోశ ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ ఈ మధ్య ఫ్రైడ్ రైస్, అంటే ఫ్రైడ్ రైస్లు అంటే వేయించిన ఫ్రైడ్ రైస్ కాదండి, ఇట్స్ ఎ కుక్డ్ వన్. లైక్ ఎగ్ ఫ్రైడ్ రైసెస్, వెజ్ వాళ్ళకు వెజ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ రైస్, పప్పు కూడా. మనకి వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉంటుందంటే చింతపండు వాడరు పప్పులో. ఎగ్జాంపుల్ ట్రెడిషనల్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే చింతపండు వాడకం వాళ్ళకి అస్సలు ఉండదు. మన వాళ్ళ కోసం దాన్ని ఒకదాన్ని ఎడిటివ్ చేయించడం, ఇలాంటివి యాడ్ చేస్తాం. రైస్ ఈక్వల్గా ఉంటుందండి, స్టూడెంట్కి రోటీ ఎంత పెడతారో రైస్ కూడా అంతే క్వాంటిటీలో అన్నది దొరుకుతుంది. దానికి అలవాటు పడతారు, ఫస్ట్లో ఎంజాయ్ చేస్తారు, తర్వాత స్టూడెంట్ హ్యాపీగా దానికి అలవాటు పడతారు. ఇట్స్ వన్ ఆఫ్ ద హెల్దీ ఫుడ్ అని మనం చెప్పచ్చు. అంటే హాస్టల్ రూమ్స్లో వైఫై కానీ స్టడీ రూమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయండి అక్కడ? స్టడీ రూమ్స్ అన్నది అవసరం లేదు సార్, ప్రతి రూము ఒక స్టడీ రూమ్ లాగానే ఉంటుంది. ఒకసారి వెళ్ళిన తర్వాత, ఒక గ్రాడ్యుయేషన్ స్టేజ్కి వచ్చిన తర్వాత 100% స్టూడెంట్స్ స్టడీ మీదే ఫోకస్ చేస్తారని చెప్పను. స్పోర్ట్స్ మీద ఫోకస్ చేస్తారు, కల్చరల్ సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, రీసెర్చ్ సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాల స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి ప్రతి రూమ్కి ఎప్పుడు డౌట్స్ తీర్చుకోవాలంటే ఫ్యాకల్టీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కంఫర్టబుల్ క్యాంపస్. వైఫై గురించి తీసుకున్నట్టయితే ఇది జియో ఎనేబుల్డ్ క్యాంపస్. లైక్ ఇప్పుడు జియో వాళ్ళు ఇచ్చే ప్రతి ఆఫర్ ఈ యూనివర్సిటీకి టైఅప్ అయి ఉంటుందండి. స్టూడెంట్స్ వాడుకునే ఫ్రీ వైఫై అన్నది ఎప్పుడు యూనివర్సిటీలో ఉన్నంత వరకు ఒక లిమిటేషన్లో దాన్ని ఎడ్యుకేషన్ పర్పస్ వాడేంత వరకు స్టూడెంట్స్కి ఆ వైఫై అన్నది మన వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ మధ్య మొబైల్స్లో రీజనబుల్గా ప్రతి ఒక్కరి దగ్గర కావాల్సినంత వాళ్ళకు ఉన్నది. దాన్ని మించి కావాలంటే అడిషనల్ ఎలాంటి రిక్వెస్ట్ అయినా వితిన్ 1 or 2 డేస్లో యూనివర్సిటీ అనేది వైఫైకి సంబంధించి మనకి యాక్సెస్ అనేది దొరుకుతుంది. ఓకే. అంటే భవన్ రెడ్డి గారు, ఇప్పుడు గురుకాశీ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందండి? చాలా సింపుల్ ప్రాసెస్. అమీర్పేట్, మైత్రివనం, సౌత్ ఇండియన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఇంకా సౌత్ స్టేట్స్, నార్త్లో మహారాష్ట్ర, ఒరిస్సా, ఎవరికైనా సరే మాస్ట్రో డైనమిక్స్ అమీర్పేట్, హైదరాబాద్ అండి. మనమే సౌత్ ఇండియన్ ఇన్ఛార్జ్ ఆఫీస్. 4 yearsకి ఎటువంటి ఫీజు ఉన్నా డైరెక్ట్ యూనివర్సిటీ కౌంటర్లో డిపాజిట్ చేయొచ్చు. దాని ముందు ఒక అప్లికేషన్ 7,500 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేసుకుంటే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసి ఇస్తాం. అప్లికేషన్ ఫీజు ఒక్కటే ఇక్కడ తీసుకుంటాం, మా తరఫున యూనివర్సిటీకి ప్రాసెస్ చేసి మీకు ఇచ్చేస్తామండి అడ్మిషన్కి సంబంధించి. ఆ తర్వాత ఎటువంటి ఫీజు ఉన్నా యూనివర్సిటీ అకౌంట్లోనే పే చేపిస్తాం స్టూడెంట్ తోటి. దాంట్లో అడ్మిషన్కి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలండి? బీఎస్సీ అగ్రికల్చర్కి జనరల్గా అయితే బైపీసీ స్టూడెంట్స్, బయాలజీ స్టూడెంట్స్నే తీసుకుంటారు, లేదంటే పీసీబీ, పీసీఎం అంటారు అదర్ స్టేట్స్లో. మన దగ్గర బైపీసీ స్టూడెంట్స్తో పాటు ఎంపీసీ స్టూడెంట్స్ని కూడా అగ్రికల్చర్కి తీసుకుంటాం. అగ్రికల్చర్ డిప్లొమా స్టూడెంట్ని కూడా అగ్రికల్చర్ బీఎస్సీకి తీసుకుంటాం. ఒకేషనల్ స్టూడెంట్స్ కూడా బయాలజీ రిలేటెడ్ ఉన్న వాళ్ళని అగ్రికల్చర్కి తీసుకోవడం జరుగుతుందండి. అదే బీటెక్ కంప్యూటర్ సైడ్కి వచ్చినప్పుడు బైపీసీ స్టూడెంట్స్ని కూడా తీసుకుంటున్న అతి తక్కువ యూనివర్సిటీస్లో మనది ఒకటి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఎలాంటి అమెండ్మెంట్స్ కావాలో అలాంటి అమెండ్మెంట్స్ చేసుకుంటూ యాడ్ ఆన్ కోర్సెస్ వాళ్ళకి యాడ్ చేస్తూ ఫస్ట్ సెమిస్టర్లో వాళ్ళకి రివైజ్ చేస్తూ బైపీసీ స్టూడెంట్స్ని కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ బయో ఇన్ఫర్మాటిక్స్కి తీసుకుంటున్న అతి తక్కువ యూనివర్సిటీస్లో గురుకాశీ యూనివర్సిటీ ఒకటి. ఎంపీసీకి ఎలిజిబిలిటీ ఉంటుంది, వొకేషనల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, డిప్లొమా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రతి ఒక్క కన్స్ట్రెయిన్ని చూస్తూ బెస్ట్ పర్సంటేజే కాదండి, రీజనబుల్ పర్సంటేజ్ ఉన్నా కానీ లైక్ 55% ఆర్ 50% ఉన్న స్టూడెంట్స్ని కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మనం తీసుకొని వాళ్ళని 80-85% వరకు తీసుకొచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మెరిట్ కానీ లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఇవి రెండు బేస్ చేసుకుని ఏమన్నా ఎలిజిబిలిటీ ఉంటుందా అండి? జనరల్గా గురుకాశీలో వాళ్ళకు వచ్చిన ఐపీ మార్క్స్, ఇంటర్మీడియట్ పర్సంటేజ్ కానీ డిప్లొమా పర్సంటేజ్ని బేస్ చేసి అడ్మిషన్ తీసుకుంటామండి. కోవిడ్ టైం బిఫోర్ వరకు గురుకాశీ జీకేయూ నెట్ అని ఒక ఎగ్జామ్ జరిగేది. కానీ ఇప్పుడు మనకి మార్కెట్లోనే కావాల్సిన కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క యూనివర్సిటీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అది
మనకే ఎంసెట్ ఉన్నది, లేదంటే మనకి జేఈ ఎగ్జామ్ జరుగుతుంది, నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. మార్కెట్‌లో చాలా డిఫరెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా! చూస్తున్నాం. ఐఐటీ వాళ్ళకి జరిగే ఎంట్రన్స్ అనుకోండి. ప్రతి ఒక్క దాన్ని ఒక మీడియంగా మనం తీసుకుంటాం. దేంట్లో వచ్చిన రిజల్ట్ అయినా మనం యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక ఎగ్జామ్, 2 ఎగ్జామ్స్ సరిపోతాయి స్టూడెంట్స్‌ని జడ్జ్ చేయడానికి. మన కోసం ప్రిపేర్ అయ్యి వాళ్ళకున్న టైంలో ఇంకొక 1 డే స్పెండ్ చేయరు కాబట్టి ఇంటర్మీడియేట్ పర్సెంటేజ్‌నైనా బేస్ చేసుకుంటాము. లేదంటే ఎనీ లీగల్ ఎలిజిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌నైనా కూడా మనం సీయూటీ జరుగుతుంది. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇండియా వైడ్ జరుగుతుంది. ఐఐటీస్ కానీ, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేస్తున్న ప్రతి ఒక్క ఎగ్జామ్‌ని మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం స్టూడెంట్స్‌కి సంబంధించి. అంటే గురుకాశీ యూనివర్సిటీలో ఇవన్నీ కాకుండా స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి? ఇప్పుడు అగ్రికల్చర్‌కి కావాల్సిన బేసిక్ స్కాలర్‌షిప్ అన్నది స్టూడెంట్‌కి 90 అబోవ్ ఉన్న వాళ్ళకి 10,000 పర్ మంత్ అన్నది స్కాలర్‌షిప్ అన్నది ప్రొవైడ్ చేస్తాము. ఇది కాకుండా గవర్నమెంట్ ఇచ్చే సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క స్కాలర్‌షిప్‌కి స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతాడండి. ఎందుకనంటే నేను ఫస్ట్‌లో చెప్పాను, నాకు A++ యూజీసీ కేటగిరీ 1 ఉన్న స్టూడెంట్‌కి ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ప్రతి ఒక్క స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్క అప్డేట్ స్టూడెంట్స్‌కి ఇవ్వడం అనేది జరుగుతుంది దీని దగ్గర నుంచి. ఓకే. అదే బీటెక్ కంప్యూటర్ సైన్స్‌కి అయితే జనరల్‌గా మనం ఇందాక ఫస్ట్‌లో చెప్పుకున్నట్టు ఒక ఫీజ్ స్ట్రక్చర్ మినిమమ్ 10 లక్షలు లేనిదే ఏ రీజనబుల్ కాలేజ్‌లో కూడా మనకి బీటెక్ అన్నది కోర్స్ దొరకట్లేదు. కానీ గురుకాశీ యూనివర్సిటీలో 10 లాక్స్ ఫీజ్‌ని ఇప్పుడు స్కాలర్‌షిప్ పొంగా 8 లాక్స్ ఓన్లీ ఫర్ 4 ఇయర్స్ ఇంక్లూడింగ్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, ల్యాబ్, లైబ్రరీ, డెవలప్మెంట్ ఛార్జెస్. ఎగ్జామ్ ఫీజ్ తప్ప స్టూడెంట్ దగ్గర నుంచి ఏ విధమైన ఎక్స్ట్రా ఫీజ్ అనేది వసూలు చేయడం జరగదు బీటెక్ గురించి. అగ్రికల్చర్ గురించి కూడా 10 లాక్స్ మాత్రమే ఫీజ్. అందులో కూడా 10,000 పర్ సెమిస్టర్. మంచి పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి, ఇంకొంచెం తక్కువ వచ్చిన వాళ్ళకి తక్కువ స్కాలర్‌షిప్ అన్నది దాన్ని బేస్ చేసుకొని మనం ప్రొవైడ్ చేయడం అన్నది జరుగుతుంది. అంటే ఫైనాన్షియల్‌గా వీక్ ఉన్న బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్‌కి ఈ గురుకాశీ యూనివర్సిటీ అనేది ఎలా సపోర్ట్ చేస్తుంది? అకార్డింగ్ టు PM విద్యాలక్ష్మి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్‌ని పాటిస్తూ ఏ స్టూడెంట్ అయినా బీటెక్ స్టూడెంట్‌కి 8 లక్షలు ఫీజు పడుతుంది అనుకోండి. కేవలం ఒక 50,000 to 1 lakh స్టూడెంట్ పే చేసుకోగలిగితే సరిపోతుందండి. 7 to 7.5 lakhs వితౌట్ ఎనీ సెక్యూరిటీ ఆర్ కొలాటరల్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి, ఫార్మర్ అయినా సరే, ఎంప్లాయ్ అయినా సరే, బిజినెస్ పర్సన్ అయినా సరే, ఎవరికైనా కూడా 100% లోన్ అనేది మనం ప్రొవైడ్ చేపిస్తాం. అంటే గురుకాశీ యూనివర్సిటీలో యూజీ ప్రోగ్రామ్‌కి సెమిస్టర్‌కి ఎంత ఖర్చు అవుతుంది? టోటల్ ఇయర్‌కి ఎంత ఖర్చు అవుతుందండి? యావరేజ్‌గా చెప్తానండి. ఒక్కొక్క కోర్స్‌కి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి యావరేజ్‌గా 2 lakhs నుంచి 2.5 to 3 lakhs మధ్యలో ఒక స్టూడెంట్‌కి అగ్రికల్చర్ తీసుకున్నామంటే ఫస్ట్ ఇయర్ 3 lakhs, సెకండ్ ఇయర్ నుంచి 2 lakhs చేంజ్ ఉంటుంది. అదే బీటెక్‌కి తీసుకున్నామంటే ఫస్ట్ ఇయర్ 3 lakhs, ఫస్ట్ సెమ్ 1.5, సెకండ్ సెమ్ 1.5, థర్డ్ సెమ్ 1 lakh, ఫోర్త్ సెమ్ 1 lakh, ఫిఫ్త్ సెమ్ నుంచి ఓన్లీ 75,000. ఇండియాలోనే హైయెస్ట్ గ్రేడ్స్‌తో అతి తక్కువ ఫీజు ఉన్న యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. కంఫర్టబుల్‌గా బ్యాంక్ లోన్ నుంచే రిడీమ్ చేసుకోవడం జరుగుతుంది ఫీజుని కూడా అవసరాన్ని బట్టి. అంటే పీజీ ప్రోగ్రామ్ కూడా సేమ్ ఉంటుందా? ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఇంకా కొంచెం తక్కువే ఉంటుందండి. పీజీ ప్రోగ్రామ్‌కి కంపేర్ చేస్తే 2 ఇయర్సే ఉంటాయి జనరల్‌గా పీజీస్ కాబట్టి. ఇంకా తక్కువ ఫీజులోనే పీజీ అన్నది కంప్లీట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. దానికి కూడా లోన్ ఎలిజిబిలిటీస్ అన్నవి ఉంటాయి. స్కాలర్‌షిప్ ఎలిజిబిలిటీస్ కూడా ఎప్పటికప్పుడు వాటిని రిడీమ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. హాస్టల్‌తో కలిపి సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుందండి? సంవత్సరానికి ఇప్పుడు నేను చెప్పింది హాస్టల్‌తో కలిపేనండి. టోటల్ 1.5 lakh ఫస్ట్ సెమిస్టర్, 1.5 lakh సెకండ్ సెమిస్టర్, 1 lakh థర్డ్ సెమిస్టర్, 1 lakh ఫోర్త్ సెమిస్టర్, 75,000 ఫ్రమ్ ఫిఫ్త్ సెమిస్టర్. 4 years ఇంక్లూడింగ్ హాస్టల్ 8 lakhsలో కంప్లీట్ అయిపోతుంది. వితౌట్ హాస్టల్ అన్న ప్యాకేజ్ మన గురుకాశీ యూనివర్సిటీలో లేదండి. ఎవరైనా అదర్ స్టేట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు 99 కాదండి 100% హాస్టలే ప్రిఫర్ చేస్తారు. చాలా తక్కువ మందికి రేర్ రీజన్స్ వల్ల చిన్న అవకాశం ఉంటుంది కుక్ చేసుకోవడానికి కావాలంటే. ఓన్లీ 1% ఆఫ్ ద స్టూడెంట్స్ అలా ఉన్నారు. జనరల్‌గా ఎవరికి అవసరం రాదు. అవసరం వస్తే అలాంటి ఆప్షన్ అన్నది కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు ఇవన్నీ ఒకేసారి కట్టాలా? ఇన్‌స్టాల్‌మెంట్‌లో కట్టుకోవచ్చా అండి? సార్ ఇప్పుడు ఫస్ట్ సెమ్ 1.5 lakh ఫినిష్ చేస్తారు వాళ్ళ చేతిలో నుంచి అయినా, లోన్లలో నుంచి అయినా. సెకండ్ సెమ్ అన్నది 6 నెలల ముందే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా పే చేసుకోవచ్చు ఆప్షన్. లేదు గురుకాశీ యూనివర్సిటీలో అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్‌స్టాల్‌మెంట్ ఎవ్రీ మంత్ ఈఎంఐ లాగా పే చేసుకునే ఆప్షన్ ఉంది. కానీ ఎప్పుడు మనం బ్యాంక్ లోన్ అని చెప్తున్నాం కదా! వాళ్ళకి అవసరం రాదు. బ్యాంక్ లోన్ నుంచి జనరల్‌గా డెప్ట్ అయిపోతుందండి. ఎప్పుడో వాళ్ళ కోర్స్ 4 సంవత్సరాల తర్వాత అయిపోయిన తర్వాత 1 year ఎక్స్ట్రా టైం ఇచ్చిన తర్వాతే పే చేసుకోవాలి కాబట్టి చాలా కంఫర్టబుల్‌గా ఫీజు అన్నది పే చేసుకోవచ్చు స్టూడెంట్స్. గురుకాశీ యూనివర్సిటీ స్టూడెంట్ యొక్క కెరియర్ గైడెన్స్‌కి ఎలా హెల్ప్ అవుతుందండి? ఎప్పుడైతే ఒక స్టూడెంట్ థర్డ్ ఇయర్ కంప్లీట్ చేస్తాడండి బీటెక్‌లో కానీ, లేదంటే అగ్రికల్చర్ బీఎస్సీలో కానీ దేంట్లో అయినా
అక్కడి నుంచే ఒక స్టూడెంట్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. అది వాళ్ళకి ఇంటర్న్షిప్స్కి వెళ్తారు, అంటే ట్రైనింగ్కి వెళ్తారు కదా ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్. క్యాంపస్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతారా, అబ్రాడ్ వెళ్ళడానికి IELTS ఎగ్జామ్ రాస్తారు, TOEFL ఎగ్జామ్స్ రాస్తుంటారు, GREలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తారా, లేదంటే ఒక ప్లేస్మెంట్స్ కోసం చూస్తున్నారా, ఒక బిజినెస్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారంటే ఎంటర్ప్రినర్షిప్ యాక్టివిటీస్ అండ్ వర్క్షాప్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇంటర్నేషనల్ లెవెల్ AI అండ్ ML సుమిట్స్ జరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్ ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, స్పోర్ట్స్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. స్టూడెంట్స్కి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో, వాడు ఎలా ముందుకు వెళ్ళాలి అనుకుంటారో దానికి తగ్గ కంప్లీట్ సపోర్ట్ అనేది మన యూనివర్సిటీ నుంచి దొరుకుతుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, స్పోర్ట్స్కి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఉంది, హోటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లోపల ఉంది, ఫ్యాషన్ డిపార్ట్మెంట్ మనకి లోపలనే ఉంది. ఎలాంటి యాక్టివిటీ చేయాలనుకున్నా, ఈవెన్ బాడీ బిల్డింగ్ అంటే ఒక రేర్ అయినా కూడా ఉన్నారు, బాడీ బిల్డర్స్ ఉన్నారు గురుకాశీ యూనివర్సిటీలో, స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు, కల్చరల్ పీపుల్ ఉన్నారు. అబ్రాడ్కి వెళ్ళాలంటే ఏమేమి కావాలి, ఎలా ముందుకు ప్రిపేర్ అవ్వాలి, ఇక్కడే ఒక మంచి బిజినెస్, ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలామంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు మన గురుకాశీ యూనివర్సిటీ నుంచి. ఇవన్నీ మాకొద్దు, మేము ఒక మంచి జాబ్కి వెళ్ళాలంటే ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది రెగ్యులర్గా గురుకాశీ యూనివర్సిటీ నుంచి ఉంటుంది. అది బాయ్స్ అయినా సరే గర్ల్స్ అయినా సరే ఈక్వల్ ప్రిఫరెన్స్లో మనం ముందుకెళ్తామండి. ప్లేస్మెంట్ సెల్ అంటున్నారు కాబట్టి అది ఎలా పనిచేస్తుందండి? సో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ అన్నది ఎప్పుడైతే థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఫినిష్ చేస్తారో, ఏ స్టూడెంట్ ఎలాంటి దానికి ఎలిజిబుల్ అవుతాడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వెళ్ళి ఎక్కడో ఢిల్లీ దగ్గర చదువుతున్నాడే 4 ఏళ్ళు ఎలా అని మనం ఆలోచిస్తున్నాం, కానీ తర్వాత జాబ్ కూడా అక్కడే చేయాలా? లేదండి, సౌత్ ఇండియా నుంచి కూడా మనం ప్లేస్మెంట్స్ అన్నవి సపోర్ట్ చేస్తాం, నార్త్ ఇండియా నుంచి కూడా ప్లేస్మెంట్స్ అన్నవి మనం సపోర్ట్ చేస్తాం. ఏ స్టూడెంట్ ఎక్కడ ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో అలాంటి కంపెనీస్ని తీసుకెళ్తాం, లేదా స్టూడెంట్నే కంపెనీకి పంపించి వాళ్ళకి కంఫర్టబుల్ ఉండే ప్లేస్మెంట్స్. ఇప్పటి వరకు ఒక 2-3 బ్యాచెస్ నుంచి కూడా ఎవరైనా సాటిస్ఫై లేని స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయడానికి రెడీగానే ఉంటాం. క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయండి హైర్ చేసుకోవడానికి? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి ఇన్ఫోసిస్ ఉంది, పొలారస్ ఉంది, AGI ఉన్నది, నెక్స్ట్ మహేంద్ర ఉన్నది, అదర్ కంపెనీస్లో తీసుకుంటే మహేంద్ర ఉంది, చాలా రకాల హాస్పిటల్ ఇండస్ట్రీస్ నుంచి ఉన్నాయి, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ నుంచి మల్టిపుల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ సొసైటీస్లో ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, అబ్రాడ్లో కూడా చాలా మంచి కంపెనీస్లో జాబ్ చేస్తున్న స్టూడెంట్స్ గురుకాశీ యూనివర్సిటీ నుంచి ఉన్నారండి. అంటే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసుకుంటే ప్లేస్మెంట్స్ రికార్డ్ అనేది ఎలా ఉందండి? ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించాలి. స్టూడెంట్ ప్లేస్మెంట్ చేయడం గురుకాశీ ఎప్పుడూ ముందుంటుంది, కానీ ప్లేస్మెంట్ అయిన యూనివర్సిటీ స్టూడెంట్స్లో చాలామంది అబ్రాడ్ వెళ్ళడానికి, పర్సనల్ బిజినెస్ చేయడానికి కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. మనం రాసుకోవచ్చండి, ప్రతి యూనివర్సిటీ రాసినట్టు 100% ప్లేస్మెంట్ అని చెప్తాము, కానీ ప్లేస్మెంట్స్ చేసిన వాళ్ళలో 70% అబ్రాడ్ వెళ్ళిపోయారు మన స్టూడెంట్స్. సో ఉన్న వాళ్ళలో జనరల్గా ఎప్పుడు మనం విడిగా ఒక స్టూడెంట్ని వదలడం అన్నది గ్రేట్ అండి. అంటే హైయెస్ట్ ప్యాకేజ్, మినిమం ప్యాకేజ్ ఇవి ఎలా ఉంటాయండి? సార్ ఎప్పుడైనా ఒక 1000 మంది ఉన్న యూనివర్సిటీలో ఎగ్జాంపుల్ 1000 మంది జాబ్కి రెడీ అయ్యారంటే ఒకరిద్దరికి 50 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలు ఖచ్చితంగా వస్తాయి. ఎక్స్ట్రాడినరీ వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు, యూనివర్సిటీ దాన్ని ఒక పెద్ద అక్షరాల్లో వేసుకోవడం జరుగుతుంది. అలాంటి గేమ్స్ ఆడాలంటే యూనివర్సిటీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మా దగ్గర 1.2 CR ప్యాకేజ్ స్పోర్ట్స్లో వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 50 lakhs 70 lakhs ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ పర్సనల్ టాలెంట్ మీద వాళ్ళు తెచ్చుకున్నారు. ఓకే, యూనివర్సిటీ దాన్ని వేసుకోవాలంటే వాళ్ళ మా ప్రాస్పెక్టస్లో ఎప్పుడు అది ఉంటుంది, కానీ రీజనబుల్గా చెప్పాలంటే మంచి 10 lakhs ప్యాకేజ్, 15 lakhs ప్యాకేజ్, 18 lakhs ప్యాకేజ్ వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. యావరేజ్ ప్యాకేజ్ కూడా 3 to 6 lakhs అన్నది గురుకాశీ యూనివర్సిటీ దగ్గర ఉంది. వన్స్ కోర్స్ పూర్తయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయండి అక్కడ? సార్ వాళ్ళు థర్డ్ ఇయర్ అయిపోయిన దగ్గర నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్నవి మొదలవుతాయి. క్యాంపస్లో ఉన్నన్ని రోజులు ఎన్ని ఇంటర్వ్యూస్ అన్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. క్యాంపస్ ఫినిష్ చేసిన తర్వాత కూడా యూనివర్సిటీస్ నుంచి మనకి సపోర్ట్ అక్కడి నుంచి దొరుకుతుంది, యూనివర్సిటీ నుంచి దొరుకుతుంది. ఇక్కడ మాస్టర్ డైనమిక్స్ తరఫున కూడా మనం ఇచ్చిన టైం స్లాట్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయగలుగుతాం స్టూడెంట్స్. గురుకాశీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకునే ఎలాంటి స్టూడెంట్స్కైనా మీరిచ్చే మెయిన్ సలహా ఏంటి? వేరే యూనివర్సిటీస్ని మనం పేరు చెప్పి కంపేర్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడే 100% NAC A++ అక్రెడిషన్ ఉండి, UGC కేటగిరీ 1 స్టేటస్ ఉండి, 30 బిల్డింగ్లు, 4 గ్రౌండ్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, 32 స్పెషల్ MOUs అప్రూవల్స్, MHRD మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, MNRE మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్ని రకాల అప్రూవల్స్ కావాలో ప్రతి ఒక్క అప్రూవల్ క్లియర్ చేసుకుంటూ అన్నిట్లో నెంబర్ 1గా ఉండి, ఫీజులో మాత్రమే నెంబర్ 2గా అంటే అతి తక్కువ ఫీజులో ప్రొవైడ్ చేస్తున్న
గురుకాశీ లాంటి వాటిని, ఇప్పుడు చాలా యూనివర్సిటీస్లో హాస్టల్స్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. గురుకాశీ యూనివర్సిటీ కమర్షియల్గా ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసి స్టూడెంట్స్ మీదనే కదండి ఆ బర్డెన్ అన్నది పడుతుంది. అలాంటివి చేయకుండా రీజనబుల్ ఫీజు పెడుతూ మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి గురుకాశీ యూనివర్సిటీ విల్ బి బెస్ట్ ఇన్ టెక్నాలజీ, బెస్ట్ ఇన్ ఫెసిలిటీస్, బెస్ట్ ఇన్ ఫ్యూచర్, లోయెస్ట్ ఇన్ ఫీ స్ట్రక్చర్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ భవన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.